హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని డాల్డా వేసుకొని బాగా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనే మనం బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ మసాలాలు అంటే ఆకులు, చెక్క, లవంగ అవన్నీ వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి గాయస్, నేను ఏమేమి వేసానో అవన్నీ చూడండి. మీరు కూడా బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఆ తర్వాత నేనైతే ముందుగా కోసి పెట్టుకున్నాను బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ, గ్రీన్ కలర్ పచ్చి బఠానీ ఉంటాయి కదా, అవి ఎక్కువ వాడకండి. హెల్త్ అంత మంచిది కదా, కారం ఎక్కువ స్కిప్ చేసే కదా అని వాడాను నేనైతే. తర్వాత మనం వేడి నీళ్ళలోని మిల్ మేకర్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత మసాలాలు, బిర్యానీ మసాలా, సాల్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ అందులో వేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకున్నాను. చూడండి గాయస్, ఇందాక చూపించినవి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. తర్వాత అవన్నీ మనం ముందుగా పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసేయాలి. మీకు కావాల్సి వస్తే ఇంకా అందులోని ఇంకా వేసుకోవాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఇంకా ఉన్నాయి చాలా రకాలు, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. అవి కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్కి అంతా తగిలేలా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను అది కొంచెం కలుపుకోగానే వెంటనే వేసాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది కదా, పచ్చివాసన వస్తుంది కదా, అందువల్ల ముందే వేసేసుకున్నాను. దాంతో ఉడికేటప్పుడే పచ్చివాసన కూడా పోద్ది. బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. నేనైతే కలుపుకుంటూనే ఉన్నాను, దగ్గర ఉండి కలుపుకున్నాను. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అయితే ముందు వేసుకోకూడదు, తర్వాత వేసుకోవాలి. అవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు అవన్నీ ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. అందులోనే నేను బీన్స్ కూడా వేసేసుకున్నాను, పచ్చి బఠానీ కూడా వేసేసుకున్నాను. దాంట్లోనే అదే మిల్ మేకర్ వేసేసుకున్నాను. ముందుగా వేడి నీళ్ళతో నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా, అవి వేసేసుకున్నాను. నేనైతే బిర్యానీలోకి పెద్దవి అయితేనే బాగుంటాయని పెద్దవి వేసాను, కాకపోతే మీరు చిన్నవి కూడా వేసుకోవచ్చు. మొత్తం అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు అయితే బాగా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోండి 1 నిమిషం. తర్వాత మీకు చెప్పాను కదా, మసాలా పొడిలు, మసాలా, కారం, పసుపు
అన్నీ వేసుకొని అవన్నీ ఒక దాంట్లో కలిపేసుకొని అదే వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూడండి, టేస్ట్ అయితే చాలా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి గైస్ ఎలా పొగలు పొగల కింద వస్తుందో. అందులోనే నేను కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాను. మళ్ళీ కొంచెం సరిపోలేదని చెప్పి. తర్వాత చాట్ మసాలా. ఇప్పుడు అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. బాగా కలుపుకొని మొత్తం అదంతా ఒక్క నిమిషం ఉంచుకొని బియ్యం వేసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. నేనైతే 5 గ్లాసులు బియ్యం వేసాను. అంటే 10 గ్లాసులు వాటర్ వేయాలి. చూడండి గ్యాస్, బియ్యం వేసాను. బియ్యం మొత్తం కలుపుకున్నాను ఒకసారి. చూడండి గ్యాస్, అంతా దగ్గరగా వచ్చేసింది బియ్యం మొత్తం అంతా కలిసి. దాంట్లో నేను వాటర్ వేసుకుంటానని చెప్పాను కదా గైస్, 10 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. పది గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి గాయస్, అన్నం అలా ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బాగా కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. చూడండి గాయస్, రెడీ అయిపోయింది. కొంచెం ఉడికితే అయిపోయినట్టే బిర్యానీ. చూడండి, ఇంకా కొంచెం ఉంది, కొంచెం అవ్వాలి. చూడండి గైస్, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ వెజిటేబుల్స్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నో ఆ తర్వాత పైనే మనం అదంతా అయిపోయిన తర్వాత కొంచెం పైన కొంచెం డాల్డా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి గైస్. అంతే గైస్, ఎంతో టేస్టీ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మహాలక్ష్మి మహి E2D.